రాజధాని అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలు వంటి పలు కీలక నిర్ణయాలపై మంత్రివర్గం చర్చించనుంది. ముఖ్యంగా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రాధాన్యత కలిగిన అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అయితే మాత్రం కొద్దిసేపు క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం అయితే మాత్రం ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ తో పాటు మంత్రివర్గం అంతా కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే మాత్రం పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపై అయితే మాత్రం మొదటిగా ఈ యొక్క కేబినెట్ లో అయితే మాత్రం చర్చిస్తా ఉన్నారు. దాదాపుగా అయితే మాత్రం ఈ యొక్క రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు ఏవైతే ఈ మధ్య కాలంలో దావోస్ పర్యటనకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, టీజీ భరత్ తో పాటు మంత్రి నారా లోకేష్, దాదాపుగా కొండపల్లి శ్రీనివాస పాటు నలుగురు బృందం కూడా దావోస్ వెళ్ళొచ్చినటువంటి అనంతరం రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు ఎంత మేరకు వచ్చాయి, భూ కేటాయింపులపై కూడా ఈ రోజు అయితే మాత్రం ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా మొత్తం 35 అంశాలతో కూడినటువంటి అజెండాలో సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాలు, అదేవిధంగా యువతకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క కేబినెట్ లో కూడా పెద్దపీట వేసేందుకు పూర్తి స్థాయిలో కూడా అయితే మాత్రం ప్రతిపాదనలు అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ఏదైతే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో కూడా ప్రధానంగా ఈ యొక్క కింది అంశాలు దాదాపుగా కూడా చూసుకోవచ్చు. బడ్జెట్ సంబంధించినటువంటి సమావేశాలు కానీ, భూ కేటాయింపులు కావచ్చు, సంక్షేమ పథకాలు కానీ, గ్రీన్ కవరీపై కూడా సీఎం అయితే మాత్రం సమీక్ష చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దాదాపుగా కూడా మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశంపై కావచ్చు, రైల్వే కనెక్టివిటీ సంబంధించినటువంటి అంశం కావచ్చు, శిల్పారామంలో కల్చరల్ సంబంధించినటువంటి సెంటర్ పై కావచ్చు, ముఖ్యంగా ఏపీ అమరావతి రాజధాని రాష్ట్రంలో ఇప్పటికే కూడా సంక్షేమ పథకాలతో పాటు అమరావతి రాజధాని పనులను కూడా చంద్రబాబు అయితే మాత్రం చకచక పరిగెత్తిస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఏపీలో పచ్చదనం కానీ, అటవీ శాఖకు సంబంధించిన విస్తరణ కానీ, పలు కీలక రైల్వే ప్రాజెక్టులపై కూడా పూర్తి స్థాయిలో పురోగతి సాధించే విధంగా కూడా ఈ యొక్క కేబినెట్ లో కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా ఈ యొక్క కీలక అంశాలపై ప్రధానంగా అయితే మాత్రం చర్చిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క బడ్జెట్ ఏపీలో జరగబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ రోజు ఖరారు చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో మంత్రులు తీసుకుంటున్నటువంటి విధి విధానాల నిర్ణయాలపై కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు అయితే మాత్రం ఒక దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ప్రతి జిల్లాలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకి పూర్తి స్థాయిలో కూడా అవగాహన పెంచేందుకు కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఉన్నటువంటి వారే ఆయా సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కూడా ప్రతి అంశంపై కూడా ప్రజలకి అవగాహన కల్పించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం ప్రధానంగా చెబుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క కేబినెట్ లో అయితే మాత్రం మొత్తం 35 అంశాలతో కూడినటువంటి అజెండాను అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా చర్చిస్తా ఉన్నారు. చర్చించినటువంటి అనంతరం కూడా పూర్తి స్థాయి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఒక పక్క వైకాపా కూటమి ప్రభుత్వంపై బురద జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలి అనేటువంటి దానిపై కూడా చంద్రబాబు మంత్రులకి ఒక దిశానిర్దేశం అయితే మాత్రం ఖచ్చితంగా చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు, దాదాపుగా కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులు ఎక్కడికక్కడ శరవేగంగా కూడా పూర్తి చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం, మరోవైపు దావోస్ పర్యటన తర్వాత కూడా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నటువంటి వారందరినీ ఎప్పటికప్పుడు కూడా ఆయా సంబంధించిన పెట్టుబడుల అంశంపై మాట్లాడడం, ఇలా ప్రతి ఒక్క అంశంపై కూడా చంద్రబాబు సుదీర్ఘంగానే చర్చిస్తా ఉన్నారు. కాబట్టి మరి ఈ సమావేశంలో అయితే మాత్రం పూర్తి స్థాయి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఆనంద్. మరి అందులో భాగంగానే చంద్రబాబు అయితే మాత్రం ఇప్పటికే ఈ యొక్క అంశాలపై కూడా మంత్రులతో అయితే మాత్రం చర్చిస్తా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే మాత్రం జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అనంతరం చంద్రబాబు కూడా కొన్ని అంశాలు, దాదాపుగా కూడా గృహ నిర్మాణం కావచ్చు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశంపై కావచ్చు,
అదేవిధంగా గ్రీన్ కవరేజ్ పై కూడా 3 గంటల తర్వాత చంద్రబాబు కూడా పూర్తిస్థాయి ప్రాజెక్టులపై కూడా పురోగతి ఏ విధంగా ఉంది అనేటువంటి దానిపై కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికే మంత్రులు మొత్తం కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు కాబట్టి ఇంకా ఈ రాష్ట్రంలో చేయాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమాలతో పాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 పథకాలని అమలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇక మిగిలి ఉన్నటువంటి ఆడబిడ్డ నిధి ఏదైతే గతంలో ఎన్నికలకు ముందు చెప్పినటువంటి వాగ్దానంలో ఆడబిడ్డల నిధి ఏదైతే ఉందో దీన్ని అమలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి బడ్జెట్ ఎంతవరకు అవసరం అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు అయితే మాత్రం చర్చించి కీలక నిర్ణయం తీసుకొని ఆడబిడ్డలకు ఒక వరాల జల్లు కురిపించే విధంగా చంద్రబాబు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇందులో ఆ అంశం కూడా ప్రధానంగా ఉండడం కూడా యావత్తు మహిళలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మరి దీనిపై సాయంత్రం వరకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయి అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంకా పలు కీలక అంటే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరంతో పాటు కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దానిపై కూడా చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం అయితే మాత్రం ఈ యొక్క కేబినెట్ లో కనపడతా ఉంది. ఏది ఏమైనా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే మాత్రం ఈ రోజు మొత్తం 35 అజెండాలపై కూడా చర్చించబోతా ఉన్నారు. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.